హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ @1. ఈవేళ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే ఇది. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 286/A1/2023. డేట్ వచ్చేసి 3/9 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మంత్ 9th డేటిన. సో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మిషన్ వాత్సల్య నందు మంజూరైన ఈ దిగువ తెలిపిన పోస్టులకు అనమాట కాంట్రాక్ట్ బేసిక్స్ పద్ధతిలో అర్హత గల విద్య అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి ఆపర్చునిటీ ఇది మీ వరకు నేను పెడుతున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏంటి వేకెన్సీస్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి సోషల్ వర్కర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 1. ఏజ్ చూసుకుంటే మనకి 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది కూడా 7/1/2025 అనమాట. సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్స్ అంటే ఇది ఎస్సీ వాళ్ళకి. టోటల్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. మనకి పర్ మంత్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారంటే 18,536 రూపాయలు అనమాట ఇస్తారు పర్ మంత్ శాలరీ అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ది అవుట్ రీచ్ వర్కర్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి ఇది కూడా 1 ఉందండి. సేమ్ ఏజ్ కూడా 25 to 42 ఇయర్స్ అనమాట. ఇది ఓసీ వాళ్ళకి, ఓసీ మేల్. పైన సోషల్ వర్కర్స్ చెప్పింది ఎస్సీ మేల్ అనమాట. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే. ఇది వచ్చేసి మంత్లీ శాలరీ 10,592 రూపాయలు అయితే ఉంటుంది. నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAA. ఇందులో చూసుకుంటే నేమ్ ఆఫ్ పోస్ట్ డాక్టర్. ఇది పార్ట్ టైం జాబ్ కింద. ఇది కూడా 1 పోస్ట్ అనేది ఉంది వేకెన్సీ. ఇది ఏజ్ వచ్చేసి 25 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడ మనకి ఛాన్స్ ఇచ్చారు ఓసీ వాళ్ళకి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్. రెమ్యూనరేషన్ పర్ మంత్ వచ్చేసి 9,930 రూపాయలు. అదేవిధంగా ఆయాస్ కేటగిరీ కూడా వేకెన్సీ ఉందండి. దానికి 1 ఉందన్నమాట వేకెన్సీ. ఏజ్ చూసుకుంటే 25 to 42. ఇది ఎస్సీ ఉమెన్కి ఇచ్చారు. సో కాంట్రాక్ట్ బేసిస్. శాలరీ చూసుకుంటే 7,944 రూపీస్. సో ఆసక్తి గల అభ్యర్థులు అనమాట మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్ http://alluri sitaramarazu.ap.gov.in నుంచి దరఖాస్తుని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం పూర్తి చేసి అన్ని ధృవపత్రాల నకలు జత చేసి 3/10/2026 నుండి 3/25/2026 లోపల అనమాట సబ్మిట్ చేయాలి. అంటే దీని నోటిఫికేషన్ 9 వచ్చింది కాబట్టి మనకు 10 నుంచి ఛాన్స్ ఇచ్చారు. 10 నుంచి 25 లోపల అయితే వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో వాటి అన్నింటినీ ఫిలప్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ లోపల కార్యాలయ పనిదినములు సాయంత్రం 5 గంటల లోపు అనమాట. అంటే 3/25 ఈవినింగ్ 5 o'clock లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని తలారి సింగి బాల సదనం ప్రక్కనం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పిన్ కోడ్ నెంబర్ 531024 వారికి అనమాట సమర్పించాలి. అంటే వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి మనం ఆఫ్లైన్లో పంపించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. సో ఈ మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సోషల్ వర్కర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. BAలో ఏ గ్రూప్స్ అనేది కూడా మెన్షన్ చేశారు. సోషల్ వర్క్, సోషియాలజీ ఆర్ సోషల్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అదేవిధంగా కంప్యూటర్స్లో కూడా ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట, నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ అవుట్ రీచ్ వర్కర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనికి 12th పాస్ అడుగుతున్నారు. ఇది కూడా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అడుగుతున్నారు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ తీసుకుంటారనమాట.
నెక్స్ట్ డాక్టర్ చూసుకుంటే షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ మినిమమ్ ఆఫ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్ నెసరీ అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ షుడ్ బి ఏబుల్ టు గివ్ టైమ్ టు ద ఎస్సిఐఏ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. వాళ్ళు అనుకునేటప్పుడు మనం పూర్తిగా అటెండ్ అయ్యేటట్లయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఆయాస్ చూసుకుంటే షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years. ఆయాస్కి ఏం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారంటే 6 సంవత్సరాల లోపల పిల్లలకి మంచిగా టేక్ కేర్ చేయాలి, చిన్నపిల్లలు కూడా టేక్ కేర్ చేసే ఆ అనుభవం అయితే ఉండాలి అని అడుగుతున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి నేను ఆల్రెడీ చెప్పిన అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుందనేది సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు. ప్రపోజ్డ్ పొజిషన్, ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, ఇవన్నీ మనకి ఎన్ని డీటెయిల్స్ అడిగారో వాటన్నింటినీ ఫిలప్ చేసి నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా హరీ అప్ అవ్వండి. అదేవిధంగా ఇంకెవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి